సరే ఈ ఎంసెట్ కోచింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అసలు ఏ ఏ జాబ్స్ ఉంటాయి ఎంసెట్ అయిపోయిన తర్వాత? మనకి ఫస్ట్ ఎంసెట్లో అనేది ర్యాంక్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీ పరంగా ఎంపీసీ విద్యార్థులైతే ప్రతి ఒక్కరూ కూడా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలన్నా లేదా ఇతరితర విధానాలకు వెళ్ళాలన్నప్పటికీ కూడా ఒక టెక్నికల్ కోర్స్ అనేది మనం చేయడం అనేది అవసరము. టెక్నికల్ కోర్సుకి మనము ముందంజలో వెళ్ళాలి అని అంటే మ్యాక్సిమం మనం ప్రతి ఒక్కరూ కూడా బీటెక్ వైపే ఇంట్రెస్ట్ చూపాల్సి వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు ముందు విధానంలో ఇంజనీరింగ్ చదవాలి అని అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎన్నో అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానం అనేది ఆ అవస్థలు అనేది పడనవసరం లేకుండా మన రాష్ట్ర గవర్నమెంట్ ఈఏపీ సెట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ఎవరైతే మంచి ర్యాంకు మంచి ఉత్తీర్ణత మార్కులు అయితే సాధిస్తారో వారికి ఫ్రీగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొంతమేర చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ ర్యాంక్ మీద ప్రయత్నం చేసి ఈ ర్యాంక్ ని ప్రతి ఒక్కరూ కూడా సాధించి ఎంసెట్ లో ఇంజనీరింగ్ కాలేజీల్లోకి మరియు బైపీసీ విద్యార్థులైతే కొన్ని ఫార్మసీ కాలేజీల్లోకి మెడిసిన్ కాలేజీల్లోకి జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ విద్యని వాళ్ళు ఏ విధంగా అయితే మీరు ఈ చదువుకున్నటువంటి విధానంలో ఎక్కడ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కూడా వెనక్కి తగ్గకుండా ముందంజలో వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ లో అన్ని రకాలైనటువంటి బ్యాచెస్ అన్ని రకాలైనటువంటి బ్రాంచెస్ లో మంచి అవకాశాలే ఉన్నాయి.